హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, రైల్వేస్ నుంచి ఇంకొక భారీ నోటిఫికేషన్ వచ్చింది. సో అది దేనికి సంబంధించింది అంటే గ్రూప్ డి సంబంధించింది. సో దీంట్లో పోస్టులు అక్షరాల 1,03,769 పోస్టులు. సో ఇటువంటి భారీ నోటిఫికేషన్ అనేది ఇప్పటి వరకు రాలేదు. రీసెంట్ గా ఎన్టీపీసీ వదిలాడు. సో దాంతో పాటు అడిషన్ గా ఈ నోటిఫికేషన్ అనేది ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు అప్ టు ఎండ్ వరకు ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. సో పూర్తిగా దీంట్లో నేను డీటెయిల్స్ అందిస్తాను. మీరు కామెంట్ చేసే ముందర ఒకసారి ఈ వీడియో అంతా చూసినాక మీ డౌట్స్ ని నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో మనం ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయో చూద్దామా? రైట్. సో ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ వన్, పబ్లిషన్. ఎప్పుడు పబ్లిష్ అయింది? 23/2/2019. సో ఇది 2019 లో మామూలుగా ఇలా 1 lakh నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి ఇచ్చున్నాడు. సో ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడయ్యా అంటే 12/3/2019, అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. క్లోజింగ్ డేట్ ఎప్పుడయ్యా అంటే 12/4/2019, ఏప్రిల్ 12 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా 1 month మాత్రమే ఇచ్చాడు. ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలి? ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్. అదే విధంగా ఎస్బీఐ చలానా ద్వారా అప్లై చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ చలానా ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ టైం ఎప్పుడయ్యా అంటే 26/4/2019. సో ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా 23/4 వరకు. అదే విధంగా 18/18 వచ్చేసేమో ఎస్బీఐ చలానా, పోస్ట్ ఆఫీస్ చలానా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇది కూడా ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఎలా అయితే జరుగుతుందో అదే విధంగా కంప్యూటర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. టెంటేటివ్ షెడ్యూల్ ఎప్పుడయ్యా అంటే సెప్టెంబర్ టు అక్టోబర్. సో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఎగ్జామినేషన్ అనేది జరిగేదానికి అవకాశం ఉన్నది. రైట్. సో మీరు దీంట్లో సంబంధించిన క్వాలిఫికేషన్ అదే విధంగా ఎన్నెన్ని పోస్టులు అనేది మనం దీంట్లో డీటెయిల్డ్ గా చూద్దాం. రైట్. సో ఇక్కడ రైల్వే జోన్స్ లాగా ఇచ్చాడు. సెంట్రల్ రైల్వే అన్రిజర్వ్డ్ కింద 3,597. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 9,345. సో మనది సదరన్ సెంట్రల్ రైల్వే కిందకు వస్తుంది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్నయ్యా అంటే 9,328 పోస్టులు. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో ఏ కేటగిరీ పోస్టులు ఉంటాయి ఏంటి అనేది మీకు నెక్స్ట్ నేను చెప్తాను. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మీరు 103,769 పోస్టులు. మొత్తం అన్ని పోస్టులు ఎన్ని? 103,769. మీరు ఏ జోన్ కైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైనా పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టుకొని మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎగ్జామినేషన్ 99% అక్కడే ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అదే విధంగా ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి పోస్టులు ఉన్నాయనేది చూద్దాం. చూడండి దీంట్లో. సో ఇక్కడ చూడండి, పోస్టుల నేమ్ వచ్చేసి 3 పోస్టులు. మేజర్ పోస్టులు 3 పోస్టులు ఉన్నాయి. అవి ఏంటయ్యా అంటే అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రిడ్జ్, అదేవిధంగా ట్రాక్ మెయింటెనెన్స్ గ్రేడ్ 4. ఓకేనా? అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్, అసిస్టెంట్ బ్రిడ్జ్, ట్రాక్ మెయింటెనెన్స్ గ్రేడ్ 4. సో వేకెన్సీస్ వచ్చి 14,870. అదేవిధంగా అసిస్టెంట్ బ్రిడ్జ్ మ్యాన్ సో ఎన్ని? 911. అండ్ ట్రాక్ మ్యాన్ 4721. ఓకేనా? రైట్. సో ఇక్కడ మీకు చూసినట్లయితే అప్లికేషను, ఎలిజిబిలిటీ, ఎలా అప్లై చేసుకోవాలా ఏంటి అనేది, దీంట్లో మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి అనేది దీంట్లో క్లియర్ గా ఇచ్చాడు. ఓకేనా? రైట్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు? సో రైల్వే అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ రైట్ టు కండక్ట్ సిబిటి. సో కంప్యూటర్ బేస్డ్ తర్వాత పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీంట్లో ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత
పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటాయి. సో దీంట్లో నార్మలైజేషన్ స్కోర్స్ ఉంటాయి, అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకేనా. సో మీకు వచ్చే దాంట్లో ఇవి కూడా చెప్తాను, ఏవంటే ఏవే ఉంటాయి టాపిక్స్ ఏంటి అనేది. సో దీంట్లో చూసినట్లయితే మనం ప్రిఫరెన్సెస్, అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, వేకెన్సీస్, సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అనెక్షర్ ఏలో ఇస్తా అంటున్నాడు, అదేవిధంగా అనెక్షర్ బి. నేను కంప్లీట్ గా మీకు అనెక్షర్ ఏ ఏంటి, అనెక్షర్ బి ఏంటి మీకు చూపిస్తాను. మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్. సో మీకు మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. A2 ఫిజికల్ ఫిట్నెస్, విజన్, సో ఇది విజువల్ క్వాలిటీ అనమాట, యాక్చువిటీ. సో 6/9, 6/9, 0.6, 0.6. సో ఇవి తెలుసుకోవాలి ఎలా సార్, మీరు సైట్ ఉంది అంటే మీరు మీ డాక్టర్ దగ్గరకు వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు ఇచ్చే ఓపీ మీద 6/9, 6/11, 6/12 ఇట్లా రాస్తారు. దాన్ని బట్టి మీ యొక్క విజిబిలిటీని మీరు చెక్ చేసుకోవచ్చును. ఓకేనా. అంతేకాని మనగా చెప్పడానికి లేదు, సైట్ ని బట్టి చెప్పడానికి లేదు. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మీకు ఏది ఉందో దాన్ని మీరు చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేషనల్షిప్ ఇండియన్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి, ఇది ఇంపార్టెంట్ వన్ మనకి. సో ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ ఇండికేటింగ్ ద పర్టికులర్ పోస్ట్ ఆఫ్ వేకెన్సీస్ టేబుల్ రికగ్నైజ్డ్ 1/7/2019. సో 1/7/2019 ప్రకారం ఏజ్ లిమిట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత, 2/7/1986 బిఫోర్ పుట్టిన వాళ్ళు ఉండకూడదు. అదేవిధంగా 1/7/2001 తర్వాత పుట్టిన వాళ్ళు ఉండకూడదు. అంటే 1986 ఓసీకి అంటే ఏజ్ ఎప్పటి నుంచి ఇచ్చారంటే 18 to 33, రైట్, 18 to 33. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ వాళ్ళకి 1983 వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1981 నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అనేది పైన ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మేజర్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్, ఇది 10th క్లాస్ బేస్డ్ మీద అప్లై చేసుకునే ఎగ్జామినేషన్. అయితే ఒక కండిషన్ ఉంది ఇక్కడ, నోట్ అని పెట్టాడు చూడండి. ఇక్కడ ఈ అనెక్షర్ ఏలో నేను చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది, రైట్. సో ఇక్కడ డిప్లొమో ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. సో డిప్లొమో కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ లో చేసిన వాళ్ళు విల్ నాట్ యాక్సెప్టెడ్ లీవ్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్. సో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కాదు. ఆల్సో గ్రాడ్యుయేట్ యాక్ట్ అప్రెంటిస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ లీవ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్. ఓకేనా. సో వీళ్ళిద్దరిని ఈ యొక్క పోస్టులకి అప్లై చేయడానికి లేదు అంటున్నాడు. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి సేమ్ ఎన్టీపీసీకి ఏదైతే ఉందో సేమ్ ఎగ్జామినేషన్ ఫీ ఇచ్చాడు. సో ఫర్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫీ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో, అవుట్ ఆఫ్ ఫీ 500 rupees 400 షల్ బి రిఫండెడ్. మీరు 500 కట్టిన తర్వాత మీకు 400 రూపాయలు రిటర్న్ బ్యాంక్ వస్తాయి. ఎప్పుడు, ఎగ్జామ్ కి వెళ్ళి రాసినప్పుడు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి 250 రూపాయలు కట్టిన తర్వాత ఆ 250 రూపాయలు వాళ్ళకి రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఎస్బీఐ చలానా, పోస్ట్ ఆఫీస్, ఆన్లైన్ ద్వారా కట్టుకోవచ్చు. క్లోజింగ్ డేటు అదేవిధంగా అండ్ డీటెయిల్స్ మీకు నేను స్టార్టింగ్ చెప్పినవే ఇక్కడ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ వన్
సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అని కొత్తగా పెట్టాడు. సో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్. సో ఇది రీసెంట్ గా అప్లై అయింది కదా. సో వాళ్ళు ఫ్యామిలీ ఇన్కమ్ 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అబోవ్. సో ఇక్కడ చూడండి ఒకసారి, క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, వీటిలో కవర్ కాని వాళ్ళు ఫ్యామిలీ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 8 lakhs rupee టు బి ఐడెంటిఫైడ్ యాజ్ ఈడబ్ల్యూఎస్ బెనిఫిట్ రిజర్వేషన్ ఫర్ యూడబ్ల్యూఎస్. సో ఎవరైతే ఫ్యామిలీ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షల కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కి. So the income shall include income sources, salary, agriculture, business, profession for the financial year to 2018 to 2019 certificate ni produce చేయాల్సి ఉంటుంది. So the following assets shall be excluded. సో ఎవరైతే కలిగి ఉంటారో వీరు ఎక్స్క్లూడెడ్ అనమాట. 5 acres ఆఫ్ ల్యాండ్ ఉన్నా కానీ, అగ్రికల్చర్ ల్యాండ్, 1000 square feet రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉన్నా కానీ, అదేవిధంగా 100 square రెసిడెన్షియల్ ప్లాట్ యాడ్స్ అబోవ్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్. సో వీటి సంబంధంగా ఏవైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎక్స్క్లూడెడ్ అనమాట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్, ఫిజికల్ డిజేబిలిటీ. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఎగ్జామినేషన్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. జనరల్ సైన్స్ 25 ఉంటాయి, మ్యాథమెటిక్స్ 25, రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నాయా అంటే 100. సో రీసెంట్ గా మీరు ఇప్పుడు గ్రూప్ డి ప్రిపేర్ అయి ఉంటారు, అదేవిధంగా ఏఎల్పి ప్రిపేర్ అయి ఉంటారు. ఒకవేళ దానిలో సక్సెస్ సాధించలేకపోయినా కానీ వీటిల్లో మీరు కొట్టే అవకాశం ఉన్నది. సో సేమ్ సబ్జెక్ట్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, మ్యాథమెటిక్స్, అదేవిధంగా జనరల్ సైన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్. సో ఇవన్నీ 100 marks ఇవ్వడం జరుగుతుంది. 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో పీడబ్ల్యూడి వాళ్ళకి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 120 minutes దాకా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని ఆల్రెడీ చెప్పాను. ఎంత? 1/3 ఉంటుంది. సో సిలబస్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాడు చూడండి సిలబస్. సో సిలబస్ ఏమి ఇచ్చాడు? మ్యాథమెటిక్స్, నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, ఎస్సిఎఫ్. సో ఏ సిలబస్ అయితే ఎన్టీపీసీకి దాదాపు ప్రొవైడ్ చేశాడో అదే సిలబస్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జనరల్ ఇంటెలిజెన్స్ అక్కడ ఏమో ఏంటంటే జనరల్ అవేర్నెస్ రెండు కలిపి ఇచ్చేసాడు. ఇక్కడ జనరల్ సైన్స్ ని సపరేట్ చేసి ఇచ్చాడు. ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఇచ్చాడు. కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు. అదేవిధంగా జనరల్ సైన్స్, ఇక్కడ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ మ్యాథమెటిక్స్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్సీలో మ్యాక్సిమం టాపిక్స్ అనేది మన ఛానల్లో కవర్ చేయడం జరిగింది. మీరు ఈ టాపిక్స్ కోసము ప్లేలిస్ట్ లో కనుక చూసినట్లయితే మాక్సిమం టాపిక్స్ అంటే ఒక 5-6 టాపిక్స్ దాకా కవర్ చేయలేదు. మిగిలిన అన్ని టాపిక్స్ ని నేను కవర్ చేసి ఉన్నాను ఆల్రెడీ. సో ఆల్రెడీ గ్రూప్ డి, గ్రూప్ సి, ఏఎల్పి వాళ్ళకు ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంతో మంది నా వీడియోస్ నుంచి మంచి స్కోర్ ని గెయిన్ చేసుకోగలిగారు. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా వీడియోస్ ని వాచ్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో అది అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో మేల్ క్యాండిడేట్స్ ఏం చేయాలి అంటే షుడ్ క్యారీ 35 kg బ్యాగ్ ఆఫ్ 100 meters ఇన్ 2 minutes. 35 కిలోల బ్యాగ్ ని 2 నిమిషాలలో 100 మీటర్లు క్రాస్ చేయాలి. అదేవిధంగా ఫిమేల్ అయితే 20 kg బ్యాగ్ 2 minutes లో 100 meters ని క్రాస్ చేయాలి. నెక్స్ట్ వన్ షుడ్ ఏబుల్ టు రన్ డిస్టెన్స్ 1000 meters ఇన్ 4 minutes 15 seconds ఇన్ 1 chance. ఓకేనా? సో పైన ఏమో ఇన్ 1 chance వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్, రైట్? సో ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు? 3 times దట్ ఆఫ్ కమ్యూనిటీ వైజ్ టోటల్ వేకెన్సీ 1:3 రేషియో లెక్క తీసుకుంటాంట. సో గర్ల్స్కి వచ్చేసి షుడ్ బి ఏబుల్ టు రన్ 1000 meters ఇన్ 5 minutes 40 seconds. 1000 మీటర్లని 5 నిమిషాలు 40 seconds లో పరిగెత్తవలసి ఉంటుంది.
ఓకేనా రైట్ నెక్స్ట్ అది కనుక క్వాలిఫై అయిపోతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేది ఉంటాయి సో ఇదంతా నామినేషన్స్ కోర్సు హౌ టు అప్లై ఏంటి అనేది సో వేకెన్సీ టేబుల్ ఇవన్నిటిని మనం ఇప్పుడు చూద్దాం సో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ వన్ అనెక్షర్ ఏ సో ఇందాక నుంచి చెప్తున్నా కదా అనెక్షర్ ఏ గురించి రైట్ సో ఏమేమి పోస్టులు ఉన్నాయి సో అసిస్టెంట్ వర్క్ షాప్ సో అసిస్టెంట్ బ్రిడ్జ్ అసిస్టెంట్ C&W డిపార్ట్మెంటల్ సో అసిస్టెంట్ సంబంధించిన ఇవన్నీ పాయింట్స్ మెను సింగిల్ టెలికామ్ ట్రాక్ మెన్ మిషన్ TC TLAC వర్కర్ TRD వర్కర్స్ హాస్పిటల్ అసిస్టెంట్స్ ట్రాక్ మెయింటెనెన్స్ గ్రేడ్ 4 సో మొత్తం 17 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ 17 డిజిగ్నేషన్స్ సో ఈ 17 డిజిగ్నేషన్స్ డిపార్ట్మెంటల్ ఇచ్చాడు మెకానికల్ ఇంజనీర్ మెకానికల్ స్టోర్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ ట్రాఫిక్ SNT ఇంజనీర్స్ ఎలక్ట్రికల్స్ సో ఇంజనీర్స్ మెడికల్ సో దానికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ ఇందాక ఐ విజన్ చెప్పాను కదా దానికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చును సో ఏజ్ లిమిట్ వచ్చి 18 to 33 వరకు ఏజ్ లిమిట్ దాని గురించి మీకు డీటెయిల్ గా చెప్పాను సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ మీద అప్లై చేసుకోవచ్చు ఆర్ ITI from institution recognized by the NCVT, SCVT or equivalent or National Apprenticeship Certificate granted by the NCVT. So 10th chesundali or ITI from recognized university or equivalent or National Apprenticeship Certificate so granted by the NCVT. So ikkada meeru apprenticeship certificate compulsory గ్రాంటెడ్ బై ద NCVT అంటున్నాడు సో మీరు ఆ సర్టిఫికేట్ కలిగి ఉంటేనే మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ పొందుతారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి ఒకదానికొకటి ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇక్కడ వచ్చేసి మనకి సెంట్రల్ రైల్వే జోన్ అంటే సెంట్రల్ రైల్వే ముంబై తరపున ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏమేమి పోస్టులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది టోటల్ 9345 సో డివిజన్ వైజ్ గా అంటే సెక్షన్ వైజ్ గా నేమ్ ఆఫ్ ద పోస్ట్ అదే విధంగా ఎన్ని 3563 హాజీపూర్ భువనేశ్వర్ 2555 కోల్కతా ఎక్కువ ఉన్నాయి కోల్కతాలకు ఎక్కువ ఉన్నాయి ఎన్ని పోస్టులు 10873 పోస్టులు నెక్స్ట్ అలహాబాద్ టోటల్ 4730 గోరఖ్పూర్ 403 జైపూర్ 5249 సో ఈ విధంగా మీరు ఏ దానికి ఏ జోన్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ జోన్ కి మీరు అప్లై చేసుకోవచ్చు సో మేజర్ గా సికింద్రాబాద్ గురించి చూద్దాం సికింద్రాబాద్ లో టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 9328 పోస్టులు ఉన్నాయి రైట్ సో డిఫరెంట్ సంబంధించిన పోస్టులు అన్ని ఉన్నాయి ఇక్కడ సో వర్క్ షాప్ బ్రిడ్జ్ C&W సో డిపార్ట్ లోకో షెడ్ సో పాయింట్స్ మెన్ సిగ్నల్ అండ్ టెలికాం TLAC వర్క్ షాప్ TRD వర్క్ షాప్ సో దీనికి సంబంధించి 9328 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా రైట్ సో దీంట్లో మనం ఆల్మోస్ట్ ఆల్ అన్ని డీటెయిల్స్ ని మనం చూసాము సో దీనికి మీకు డిస్క్రిప్షన్ లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అదే విధంగా అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను రైట్ ఫ్రెండ్స్ మీకు సిలబస్ లో చెప్పిన విధంగా టాపిక్స్ అన్ని నేను మన ఛానల్లో నేను ప్రొవైడ్ చేసి ఉన్నాను సో నా ఛానల్ నేమ్ వచ్చేసి RR బ్యాంకింగ్ అడ్డా ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాని పక్కన గంట సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి సో దీంట్లో మీరు టాపిక్స్ అన్నిటిని చూడవచ్చు సో కిందకి వచ్చినట్లయితే టాపిక్ వైజ్ గా వీడియోస్ చేస్తున్నాను సో ఒకవేళ నా టాపిక్స్ కావాలి అనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీరు
టాపిక్ వైజ్ గా నేను వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఒక్కొక్క దాని మీద 3 వీడియోస్, 4 వీడియోస్, 5 వీడియోస్ సో మీకు ఆల్రెడీ అందించి ఉన్నాను. ఎల్సిఎం మీద, హెచ్సిఎఫ్ మీద, మీన్, మీడియన్, మోడ్. సో ఈ విధంగా మీరు అన్ని టాపిక్స్ ని చూడొచ్చు. సో రానున్న డేస్ లో అన్నిటికి కలిపి నేను మీకు ఓవరాల్ గా ఇచ్చేస్తాను టాపిక్స్ అన్నిటిని, రైట్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.